హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మెంతులు గురించి తెలుసుకుందామండి. మంచి రెమెడీ కింద రెమెడీలో మెంతుల గురించి తెలుసుకుందాం. మెంతులు బాలింతలకు మెంతి కూర పప్పు మెంతులు తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగును. గర్భిణీలకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. రోజు 20 నుంచి 30 గ్రాముల మెంతులు నీళ్లు మజ్జిగలో కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. రోజు మెంతులు తింటే డయాబెటీస్ అదుపులోకి వస్తుంది. 4 చెంచాల మెంతి గింజలు నానబెట్టి తింటే మలబద్ధకం తగ్గుతుంది. మెంతులు నీరు 5 నిమిషాలు వేడి చేసి చల్లార్చి 1 కప్పు నీటిలో తేనె నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం తగ్గుతుంది. గొంతు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇదండి మెంతుల గురించి మనం కొన్ని చిట్కాలు తెలుసుకున్నాము. ఇవన్నీ ఉపయోగించుకోండి. ఈ చిట్కాలు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఉపయోగించుకొని లాభం పొందుతారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ మంగళవారం నైట్ అండి ఇలా రాగి సంకటి చేశానండి. ఎలా అంటే రాగి సంగటి ముందుగా మనము రైస్ కొంచెం తీసుకొని దాన్ని బాగా ఉడికించి నీళ్ళు వేసి ఇంకొంచెం నీళ్ళు పోసి ఉడికించి దానిలో మనకు కావలసినంత రాగి పిండి వేసుకొని బాగా కలుపుకొని వేడి నీళ్ళు పక్కనే మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకొని ఆ వేడి నీళ్ళు పోస్తూ బాగా కలుపుకోవాలండి. ముద్దగా వస్తుంది. వచ్చినప్పుడు దానిలో కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే కొంచెం 1 స్పూన్ బెల్లం పొడి కూడా వేస్తానండి టేస్ట్ కోసం. 1 స్పూన్ బెల్లం పొడి, మళ్ళీ వచ్చి 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసి సంకటి బాగా కలిపి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి రుచిగా. ఇది సాంబార్తో గాను దేంతో అయినా మన ఇంట్లో ఉన్న కర్రీస్తో దేంతో అయినా పచ్చి పులుసుతో చాలా బాగుంటుందండి. ఇలాంటి సాంబారు పప్పు సాంబారు దేంతైనా తినవచ్చండి, బాగుంటుందండి. ఇది ఈరోజు నేను ప్రిపేర్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.